ఈ వ్యక్తిలాగా నేనుంటే ఎంత బాగుండు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమె చెప్తాం గట్టిగా, ఆమె. ఒక యోహాను సువార్త 5వ అధ్యాయం గంధం చక్కగా తీద్దాం, సుస్పష్టంగా చదువుదాం, వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చదువుదాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మళ్ళా చదువుకుందాం. అందరి నామమున చూద్దాం. యెరూషలేములో నుండి బెతెస్దా కోనేరు అనే ఒక దానికి 5 మంటపములు ఉంటాయండి. బెతెస్దా కోనేరు అనే ఒకటి ఉందన్నమాట. దానికి 5 మంటపములు ఉంటాయి. హల్లెలూయా. 5 మంటపములు ఉంటాయండి. ఈ 5 మంటపాలకండి, ఈ మంటపాలు ఏంటంటేనండి, అక్కడ గుడ్డివారని చాలా మంది ఉంటారండి ఆ కోనేటి బయటనండి. ఇక్కడ ఒక సూచన ఇక్కడ ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే, ఈ బెతెస్దా కోనేటిని మాటికి దేవదూత వచ్చి కదిలిస్తూ ఉండిద్దండి. కోనేటిని ఎవరు కదిలిస్తారండి? ఈ యొక్క కోనేటిని దేవదూత మాటికి వచ్చి కదిలిస్తూ ఉండిద్ది. అయితే వినండి, ఈ కోనేరు బయట ప్రజలు గుంపులుగా ఉన్నారండి. వందల మంది ప్రజలు, వేల మంది ప్రజలు ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఆ కోనేటి బయట గుంపులుగా ఉన్నారు. దేవదూత మాటికి వచ్చి సమయానికి వచ్చి కదిలిస్తూ విడిపోయింది. బయటకి గుంపులుగా ప్రజలు ఉన్నారు కదండి. ఆ కోనేటిలో కంటే ఎవడైతే దిగుతాడో వాడికి స్వస్థత కలిగేదంట. హల్లెలూయా. కోనేటిలోకి ఎవరైతే దిగుతారో అంటే వాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థత వచ్చేసిందండి. అక్కడ ఒక మాట రాసింది, మొదట ఎవడు దిగునో. అదే ఉందమ్మా, చదవండి ఒకసారి. మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుంపులుగా పడి ఉన్నారు. చాలు. హల్లెలూయా. ఈ బెతెస్దా కోనేటి దగ్గర ప్రజలు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. నెంబర్ 1 మొదటండి రోగులు ఉన్నారండి. నెంబర్ 2 అండి గుడ్డివారు ఉన్నారు. నెంబర్ 3 కుంటివారు ఉన్నారండి. ఈ గురించి ధ్యానం చేస్తే మనం తర్వాత చదువుకు. అందరు నామంగా చూడండి. ఈ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర దేవదూత ఎప్పుడైతే వచ్చి కదిలించగానే ఎవరి గుడ్డుడు దిగిన పక్షవాతం కలిగిన దిగిన, ఎవరు దిగిన, ఎట్టి వ్యాధి గల వ్యక్తి దిగినా ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడండి. ఆటోమేటిక్గా స్వస్థ వచ్చేసింది. అయితే అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటో తెలుసండి అక్కడ రూలు? దేవదూత కదిలించగానే దిగిపోవాలి. దేవదూత కదిలించగానే దిగిపోవాలండి. దేవదూత కదిలించిన గంటకు దిగకూడదండి. దేవదూత ఇలా కదిలించి వెళ్ళిపోయింది. మొదట ఎవడు వచ్చి దిగుతాడో వాడికి స్వస్థ వచ్చేస్తుందండి. హల్లెలూయా. అక్కడ జాబితా ఉందండి. రోగులు ఉన్నారంటే, గుడ్డోళ్ళు ఉన్నారంటే. పిల్లలు వినండి, ఆ దేవదూత ఎవరో తెలుసండి? దైవజనుడు. దేవదూత ఎవరు అంటే దైవజనుడు మిమ్మల్ని శుక్రవారం కదిలిస్తాడు. దైవజనుడు మిమ్మల్ని ఆదివారం కదిలిస్తాడు. దైవజనుడు ఇంకా ఆయా సందర్భాలు యూత్ మీటింగ్స్ అని ఆన్లైన్ అన్ని పెట్టినప్పుడు దైవజనుడు ఆ దూత ఏ రీతికి అయితే కోనేటిని మాటికి వచ్చి కదిలిస్తా ఉందో అదే విధముగా దైవజనుడు కూడా ఈ యొక్క మందిరం అనే కోనేటిలో మనం అందరం ఉన్నామండి. హల్లెలూయా. ఈ కోనేటిని కదిలిస్తా ఉన్నామండి. ఎవరైతే దిగుతారంటే వాళ్ళకి స్వస్థ వచ్చింది. అయితే ఇక్కడ వాళ్ళు ఉన్నారు, శరీర సంబంధమైన రోగులు ఉన్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే ఆత్మ సంబంధమైన రోగులండి.
నెంబర్ 1 రోగులండి. ఆత్మీయ జీవితంలో కొంతమంది ప్రార్థన చేయలేని రోగం అండి, కొంతమందికి వాక్యం చదవలేని రోగం అండి, కొంతమందికి రోగులు ఉన్నారంటే, రోగులు ప్రార్థనలో రోగులు అంటే గుడ్డివారు ఉన్నారంటండి. ఆత్మ సంబంధమైన మాట ఏంటి తెలుసండి? గుడ్డివారు అంతేనండి. గుడ్డివారు అంటే ఏంటో తెలుసండి? దేవుని సంగతులు చూడలేని గుడ్డితనం అండి. దేవుని యొక్క దర్శనాలను చూడలేని గుడ్డితనం, దేవుని యొక్క కార్యాలను గ్రహించలేని గుడ్డితనం అండి. ఈ కోడి దగ్గర గుడ్డివారు ఉన్నారంటండి. దేవుని యొక్క సంగతులు, ఆత్మ సంబంధమైన విషయాలు ఆ గుడ్డితనం గ్రహించాలంటే గుడ్డులు చూడలేరు కదండి. పరిశుద్ధాత్మ కార్యాలు అర్థం చేసుకునే గుడ్డివారండి. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించని గుడ్డివారు. ఈ రోజు ఈ రాత్రి గుడ్డివారు బాగుపడుదురుగాక. బాగుపడాలి మనమండి. మనం అందుకే ఈ రోజు ఈ రాత్రి వర్తమానం మనం దేవుడి సంగతులు గ్రహించలేకపోతున్నాం, దేవుడి సంగతులు చూడలేకపోతున్నాం, దేవుడి దర్శనాలు చూడలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? గుడ్డితనం వచ్చేసింది. గుడ్డితనం, దేవుడి దర్శనం పొందుకోలేకపోతున్నాం, దేవుడి యొక్క విధానంలోకి రాలేకపోతున్నాం. గుడ్డితనం, గుడ్డితనం. నెంబర్ 2 ఇంకొకరు ఉన్నారండి. ఎవరు తెలుసా? గుడ్డివారు. గుడ్డివారు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏమండి, గుడ్డివారు సరిగ్గా నడవగలరండి? నడవలేదు. గుడ్డివారు సరిగ్గా నడవగలరా? నడవలేదు. ఏదో అక్కడ తప్పుటడుగు లేస్తూ నడుస్తూ ఉంటారు, సరిగ్గా మనలాగా నడవలేరు. ఆత్మ సంబంధమైన గుడ్డివారు కూడా తెలుసండి, వాక్యానుసారంగా జీవించని గుడ్డితనమండి. వీళ్ళు 100 ప్రజలందరూ వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా జీవించని వీళ్ళు, వాక్యానుసారంగా జీవించని గుడ్డితనం, వాక్య ప్రకారంగా నడుచుకోని గుడ్డితనం అండి వీళ్ళు. వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా జీవించని గుడ్డితనం అండి. వాక్యం విలుమట్టుకు వింటారు చాలా మంది, కానీ వాక్యం ప్రకారం నడుచుకోలేరు చాలా మంది. గుడ్డితనం. ఇలాంటి ప్రజలు ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడున్నారండి. ప్రియులారేనండి, ఈ వాక్యం అయిపోయిందో ఎవరైతే ఈ కోనేటిలోకి, వాక్యమనే కోనేటిలోకి ఎవరైతే దిగుతారో ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో జబ్బు ఈ రాత్రి బాగుపడినగా. బాగుపడాలని ఆశ ఉండాలి. అయ్యో నేను దేవుడి విషయాలు గ్రహించలేకపోతున్నానే, దేవుడి సంగతి నేను చూడలేకపోతున్నానే, ఇన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకుని ఇన్ని సంవత్సరాలు రక్షించబడ్డానే, అసలు మందిరానికి ఇన్ని సంవత్సరం అంటే వస్తున్నానే, దేవుడి సంగతి నేను అసలు చూడలేకపోతున్నానే, దేవుడి దర్శనం నాకు రాలేకపోతే గుడ్డితనం. ఎంతకాలం ఉన్న గుడ్డితనం పెట్టుకొని ఆ గుడ్డి వింటున్నాడంటే ఈరోజు మన ఈ సంఘంలో బెతెస్దా కూడా, మన సంఘంలో కూడా ఉన్న గుడ్డివారు ఉన్నారు. నేను చెప్పే శరీర సంబంధమైన గుడ్డి వ్యక్తులు కాదు, ఆత్మ సంబంధమైన గుడ్డి వాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను గుడ్డివాడు అంటే మీకు ఎన్నోసార్లు నేను చెప్పి పిలుస్తున్నాడు, క్యాక్ వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అతను గుడ్డి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు, అతను పుట్టారు, అతను కళ్ళు తెరవబట్టి అండి. అప్పుడు దాకా దేవుడు వెంబడించలేదు సుమా, అప్పుడు దాకా దేవుడు వెంబడించలేదు. ఎప్పుడైతే అతని కళ్ళు తెరవబడ్డాయో దేవుణ్ణి మహిమపరుచు వెంబడించాడట. హల్లెలూయా. ఇంతకుముందు ఎందుకు వెంబడించలేదు ఆ వ్యక్తి? గుడ్డు వ్యక్తి కాబట్టి. ఒక వ్యక్తి దేవుణ్ణి, పరలోక రాజ్యాన్ని వెంబడించాలి అంటే ఆత్మ సంబంధంగా అతను మన గుడ్డితనం తొలగిపోవాలండి. ఈ యుగ సంబంధమైన మనోన్నతుల సాతానుడి గుడ్డితనం కలగజేసేసాడండి. గుడ్డితనం ఏమీ గ్రహించలేదు, అసలు ఏమీ అర్థం కాదు వాళ్ళకి. గుడ్డితనం. ఈ గుడ్డితనం నుంచి రోజు విడుదల కలగాలి. అంతే కదండి, గుడ్డితనం అండి. గుడ్డితనం. వాక్య ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం మనం, వాక్య ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం. వాక్యానుసారంగా చెప్పిన వాక్యం అక్కడే అట్టి పెట్టేస్తున్నాం, అక్కడే ఆ సెల్ఫ్లోనూ అట్లా అట్టి పెట్టేస్తున్నాం. కానీ వాక్యానుసారంగా మళ్ళీ మనం నడుచుకోలేని స్థితి అయిపోయింది. వాక్యం యొక్క అడుగు చాలుకి రాలేకపోతున్నాం, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసు? గుడ్డితనం వచ్చేసింది. హలో, ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఒకసారి. నేను గుడ్డితనం వచ్చిందంటే నువ్వు వాక్యానుసారంగా జీవించి, నేను గుడ్డితనం వచ్చేసింది, నాకు కుదరట్లేదండి, నాకు టైం లేదండి, నాకు నా వల్ల కావడం అనేది సాకు చెప్పమాకండి. వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదు అంటే నీలో గుడ్డితనమే వచ్చింది. ఈ గుడ్డివాడు ఎంతవరకు పరిగెత్తగలడు? పరిగెత్తలేడు. ఈ గుడ్డి వ్యక్తి పరిగెత్తలేడు. అందరూ పరిగెడతా ఉంటాడు, ఈ వ్యక్తి పరిగెత్తలేడు. కారణం ఏంటి? గుడ్డితనం.
అందరూ వాక్యానుసారంగా జీవిస్తారు. నేను అడుగుతున్నా ఈ రాత్రి మనలో ఎక్కడో ఉన్నారు గుడ్డివారు గుడ్డివారు. ఈ రెండు బలహీనత నుంచి ఈ రాత్రి బిడ్డ నువ్వు కానీ విడిపించబడలేకపోతే నీకే నష్టం, తర్వాత నీకే నష్టం. ఆలోచించు ఒకసారి, ఏ విషయంలో మనం బలహీనమైపోతున్నాం ఆత్మీయ జీవితంలో. ఈ రోజు నేను ఎలాగైనా ఈ పెద్ద కోనేట్లోకి దిగి నాకు స్వస్థత రావాలయ్యా. నేను ఎందుకు గుడ్డిగా ఉండాలి? ఈ వ్యక్తి గుడ్డి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు? ఎలీషా యొక్క పనివాడు. ఎలీషా ఏం చేశాడండి? అతని కళ్ళ మీద చేతులెత్తి ప్రార్థన చేశాడంట. ప్రభా, ఇతని కళ్ళు తెరవబడినట్లుగా వీడు దేవుని యొక్క సంగతులు చూసి ఇతని కళ్ళు తెరవ ప్రార్థన చేశాడండి. ఎలీషా పనివాడు గుడ్డి వ్యక్తి. అతను ప్రార్థించకండి, కళ్ళు తెరవబడ్డాయి, అగ్నిగంధాలు చూశాడండి. ఎందుకు మనం దేవుని సంగతులు చూడలేకపోతున్నాం? శత్రువే మనకి ఎందుకు కనబడుతున్నాడు? గుడ్డితనం అయిపోయాం మనం. నాలో ఉన్న ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఇలాంటి విడుదల పొందుకోవాలి, కొంచెం వెళ్ళాలి. రెండోది గుడ్డితనం. పడిపోతాం. ఈరోజు వాక్యానుసారంగా జీవిస్తాం, రేపు పడిపోతాం. మళ్ళా ఇల్లు ఏదో ఏదో వాక్యం ఉంటుంది, అమ్మో నిలబడి అనుకుంటాం, మళ్ళీ ఎదాలి. ఎంతకాలం? కుట్టుడు ఎప్పుడు దేవుడు రాజ్యానికి వెళ్ళగలుగుతాడు? నాలో ఉన్న గుడ్డితనం సరి చేయబడాలి. హల్లెలూయా. ఇలా ఇలా ఈ ప్రజలు ఉన్నారంటే దేవుడు బిడ్డ దైవ జన్మ వినండి. అయితే ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి తెలుసండి? 38 సంవత్సరములు బట్టి పక్షవాతం కలిగిన వ్యక్తి అండి. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గరే ఉంటున్నాడు. ప్రియులారా వినండి, ఇతని కంటే వెనకాల వచ్చిన వాళ్ళు, ఇతని కంటే ముందు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇతను మాత్రం ఇక్కడే ఉండి. మన జీవితంలో ఇదే జరుగుతుంది కదా. చదవద్దు కాబట్టి నేను చెప్పేస్తున్నాను, వినండి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఎప్పుడు ఉన్నాడన్న వ్యక్తి. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఎప్పుడు ఉన్నాడన్న వ్యక్తి. ప్రియులారా వినండి, అతని కంటే ముందు అందరూ వెళ్ళిపోతున్నారు. వెనకాల వచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తి మాత్రం అక్కడే ఉన్నాడండి. కారణం ఏమంటారు? గుడ్డలు బాగుపడుతున్నారే, కుట్టోలు బాగుపడుతున్నారే, రోగులు స్వస్థపరచబడుతున్నారే, అందరూ దేవుడి స్వస్థత పొందుకుంటున్నారే, మరి నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా? ఈ వ్యక్తి పక్షవాతం కలిగిన వ్యక్తి. ఆ పరుగు మీద ఏముంటాడు? పడుకుని. ప్రియులారా వినండి, పాక్కుంటూ పాక్కుంటూ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడండి. 38 years బట్టి ప్రయత్నిస్తున్నాడు. అయితే వినండి, అమ్మ చదువు ఇప్పుడు. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధిగల యొక్క మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూసి, హల్లెలూయా, వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, హల్లెలూయా. చాలు, తర్వాత చదువు. ఏమండి, ఈ వ్యక్తి స్వస్థత కోసమే కోనేటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇంకో డైలాగ్ వేసాడేంటి? మళ్ళీ అసలు నీకు స్వస్థత కావాలా? ఏమండి, అసలు స్వస్థత కోసమే కదండి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏంటి మళ్ళీ ఈ డైలాగ్ అంటున్నాడు? అసలు నీకు స్వస్థపడగలని ఆశపడుతున్నావా? స్వస్థపడకూర్చున్నామని అడుగుతున్నాడు. ఎంత కోపం వచ్చిందండి. అంటే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామండి. ఒక అప్పుడు కోసం అతను డబ్బులు ఇస్తానన్నాడు. ఎదురు చూస్తా ఉన్నాం. ఇతను వచ్చి నువ్వు నా కోసం ఎదురు చూసేదంటే ఎట్లుంటుందండి? అన్ని గంటలు ఎదురు చూసేది. ఇప్పుడు ఇలానే ఉంది. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడ పడి ఉంటేనండి దేవుడు చూచాడట, ఆ స్థితిలో ఉన్నాడు ప్రభు ఎరిగాడట. అయితే ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు ఒక ప్రశ్న వేశాడు ఆ వ్యక్తికి. ఏంటో ప్రశ్న తెలుసా? అసలు నీకు బాగుపడాలని ఆశ ఉందా? హల్లెలూయా. నేనంటాను, ఈ రాత్రి మిమ్మల్ని అడిగే ప్రశ్న, అసలు నీకు బాగుపడాలని ఆశ ఉందా? వస్తున్నాం, శుక్రవారం పోతున్నాం, ఆల్రెడీ పోతున్నాం, యూత్ మీటింగ్లు పెట్టాం, పోతున్నాం. శుక్రవారం వచ్చాం, ఆదివారం వచ్చాం, సంవత్సరం 2000 జనవరి కూడా అయిపోయింది. ఇంకా
అసలు నీకు బాగుపడాలని ఆశ ఉందా? ఇది ప్రశ్నించడం వెళ్ళండి ఇక్కడ నుంచి. చాలు. అసలు మనకి బాగుపడాలని ఆశ ఉందా అంటే, నేను బలహీనమైపోయా కదా, నేను రోగులుగా ఉన్నా కదా, నేను గుడ్డివిత్తిగా ఉన్నా కదా, దేవుడి కోసం నిలబడాలి, దేవుడి కోసం పనిచేయాల్సి, నేను బాగుపడాలి. మీరు భవిష్యన పాపములో కానీ, లోకంలో కానీ, ఈ తలంపుల్లో కానీ ఎక్కడ జయించలేకపోతున్నా. నేను ఖచ్చితంగా అసలు నేను ప్రయత్నిస్తున్నా, బాగుపడాలనుకుంటున్నా. పిల్లారా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నాడు, అసలు స్వస్థపడి కూర్చున్నావా? ఈ వ్యక్తినే ఏంటయ్యా, ఏంటి ఆ మాట అంటే వేగను, నువ్వు ఎన్ని సంవత్సరం అంటున్నా తెలుసా నేను లేదండి. యేసు ప్రభు ఎందుకు అడిగాడు తెలుసండి? ఈ వ్యక్తికి 38 సంవత్సరాలు కదండి సీనియారిటీ వచ్చేసింది. రోగం ఏమొచ్చేసిందండి? సీనియారిటీ వచ్చేసింది. ఏ తల్లి గారు, సీనియారిటీ వచ్చేసింది. ఎలాంటి సీనియారిటీ? ఇప్పుడు నాకు క్యాన్సర్ జబ్బులు ఉన్నారనుకోండి, ఓహో క్యాన్సరా, అబ్బో ఎంతో మందిని చూసాంలేండి, ఈమె కూడా అనుభవించింది కదా, సీనియారిటీ వచ్చింది కదా, ఏమో కూడా క్యాన్సర్లో నాకు తగ్గిపోయింది, నీకు తగ్గిపోతుందిలే క్యాన్సర్, అదేం పెద్ద విషయం కాదులే. ఈమెకి తెలుసు ఆ జబ్బు గురించి, ఆ విధానం గురించి తెలుసు కాబట్టి చెప్పగలిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది, ఆ వ్యక్తి అడుగుతూ, ఎందుకంటే ఆ వ్యక్తికి సీనియారిటీ వచ్చేసింది. ఇక నేను ఇంతే అనుకోవట్లేదండి ఆ వ్యక్తి. అయితే ప్రభు అన్నాడండి, నువ్వు స్వస్థపడి కూర్చున్నావు కదా. ఈ వ్యక్తి ఒక ప్రశ్న వేసాడు దేవునికి, ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నా తెలిసింది? ఆ రోగి అబ్బా హల్లెలూయా ఏమన్నాడండి? అయ్యా ఇప్పుడు నేనున్నానండి, చర్చిలో తాళాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా 5 గంటలు అయిపోయింది, వాడు రాలా. వాడు వచ్చి, అయ్యా నేను అంటాను, మొన్న ఏమంటానండి, ఒక అరగంట లేట్ అయిపోతేనే, ఎంత లేట్ ఏంటి, ఎంత సమయం ఏంటో అసలు అన్నాను. 38 సంవత్సరాలు చవితి భరించుకొని ఒక మాట అన్నాడండి, అయ్యా యేసు ప్రభువు అన్నాడండి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు అప్పకొండతోడు చెప్పేశాడండి. నీళ్లు కదిలించుకున్న కోనేటిలో దించడానికి నాకు ఎవరు లేరయ్యా, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని చెప్పగా స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఏమండి, 38 సంవత్సరాల బట్టి పడుతున్న ప్రసవ వేదన, నొప్పి, అమ్మా ఒక్క మాట మాట్లాడాడండి. నువ్వు లేచి నువ్వు సరి చేసుకున్నాడా? నీ పరుపెత్తుకుని ఒక్క మాట అండి. ఆ మాట చెప్పాడు దేవుడు. పెట్టారా? పరుపెత్తుకొని భుజం తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఈ 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి దేవుని వైపే చూశాడు, కానీ వచ్చిపోయే వెళ్ళి వాళ్ళు చూడలేదండి. ఇక నేను ఇంతేలే, నా బ్రతికి ఇంతేలే, మా జీవితం ఇంతేలే, మా కుటుంబ సమస్యలు ఇంతేలే అనుకోకూడదు మనం. ఏమంటే 38 సంవత్సరాలు బట్టి ఇక్కడ కోనేట్లో పడుతూ ఎవరు అతన్ని ఇలా ఎత్తంటే ఎవరు వేయడం లేదంటే, అదే కదా మాకు ఉంది, అతను దించుటకు ఎవరు లేరంటే ఎంత బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. అతని బాధతో ఏసీ చెప్పాడు, అయ్యా నేను వచ్చినంతలు అంటే అర్థం ఏంటో తెలుసండి, నేను వచ్చినంతలు ఎవరు నాకు దించడానికి సహాయం, అంటే వచ్చినంతలు అర్థం ఏంటో తెలుసు, అంత ట్రై చేస్తున్నాడు. ఈ బెతెస్దా కోనేటిలోకి దిగాలి, ఈ బెతెస్దా కోనేటిలోకి దిగాలి, నేను స్వస్థపరచబడాలి, నేను బాగుంటే ఆశ తృష్ణ ఉందండి. పిల్లరా వినండి, అతనికి 38 సంవత్సరాలు కదండి, ఎన్ని సంవత్సరాలైనా అతనికి ఆశ ఏంటో తెలుసా? నేను బాగుపడాలి. అది ఆశ అతనికి. ఆ ఆశ చూసండి దేవుడి దిగి వచ్చేసేసాడండి. దేవుడి దిగి వచ్చేసేసాడు అతని దగ్గరికి. వాళ్ళని స్వస్థపరచడానికి, వాళ్ళని కదిలించడానికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. ఇద్దరికి స్వస్థత ఇవ్వడానికి ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చాడండి. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ 38 సంవత్సరాల నుంచి ఇతనికి దేవుడికి ఉన్న సంబంధం ఎక్కడ దిగిపోలేదండి. 38 సంవత్సరాల నుంచి విశ్వాసం కాస్త అవిశ్వాసం అవ్వాల, విశ్వాసం కాస్త దృఢ విశ్వాసం అయ్యింది. హల్లెలూయా. విశ్వాసం ఇంకా పెరిగింది, తగ్గల, ఇంకా పెరిగిపోయింది విశ్వాసం. 38 సంవత్సరాల నుంచి నమ్మకం ఇంకా అపనమ్మకం అవ్వలేదండి, ఇంకా అధిక నమ్మకం అయిపోయిందండి. ఎలాగైనా ప్రభు వస్తాడు,
స్వస్థపరుస్తాడు, నాతో మాట్లాడతాడు, వాక్కు రిలీజ్ చేస్తాడు. ఏమంటే 30 వెళ్తున్నారు వస్తున్నారు, బాధ ఉండిద్దండి. మనకంటే ముందుకు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు కదండి. అరే మనకంటే వాడు వెనకాల వచ్చాడు, మనం ఏంటో ఈ స్థితిలో ఉన్నాం. మీరు బాధపడబాకండి. ఆ 38 సంవత్సరాలు చూసిన యేసయ్య మిమ్మల్ని రాత్రి చూచిన కాక ఖచ్చితంగా చూస్తాడండి. అంతే కదండి. తర్వాత ఆ 38 సంవత్సరం నుంచి ఆ వ్యక్తి గురి తప్పిపోలేదండి. గురి తప్పిపోలేదండి. ఏం తప్పిపోలేదండి? గురి తప్పిపోలేదండి. గురి తప్పిపోలేదండి. ఈరోజు మనకి ఎన్నిసార్లు గురి తప్పిపోతుందో కదండి. పౌలు గారు అంటారు, నేను గురి లేని వాడు కూడా పరిగెత్తడం అంటాడండి. ఈ 38 సంవత్సరాలు ఈ వ్యక్తికి అతని మీదకి వెళ్ళా దృష్టి, ఇతని మీదకి వెళ్ళా, ఈ అమ్మాయి మీదకి వెళ్ళా, ఈ అబ్బాయి మీదకి వెళ్ళా, ఎవరి మీదకి వెళ్ళా అతని గురి దేవుడి మీద ఉందండి. గురి నేను అడుగుతున్న మన గురి ఏంటి ఉందండి? ఆ వ్యక్తిలో ఉంటే ఎంత బాగుంది అనుకున్నాం కదా. ఎవరు ఆ వ్యక్తి? ఇతనే ఆ వ్యక్తి. బెతెస్దా కోనేటి దగ్గర పడున్న వ్యక్తి, 38 సంవత్సరాలు పడున్న వ్యక్తి. ఆ వ్యక్తిలాగా ఏంటి ఎంత బాగుంటుంది. అతనికి జబ్బు పక్కన పెట్టేశాడు. ప్రభు వస్తాడు. విశ్వాసం తొలగిపోలేదండి, నమ్మకం తొలగిపోలేదండి, గురి తొలగిపోలేదండి. ఎంత గురు చూడక ఆ వ్యక్తికి గురి కలిగి ఉన్నాడండి. గురి మన గురి తప్పిపోతుంది. దేవుడి మీద ఉండవలసిన గురి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. మనం పక్కన చూసుకుంటాం, ఫ్రెండ్స్ని, చుట్టాలని మనం చూసుకుంటాం. వాళ్ళు ఒకలాగా జీవిస్తున్నామా, వీళ్ళకిలాగా జీవిస్తున్నామా. వాళ్ళైతే ఏ కొనుక్కున్నారు, మేమైతే ఏమి కొనుక్కోవాలా, మేము ఏంటో పక్కనతో పక్కన మనం మాట్లాడుకోవటం. నువ్వే బాగా చదువుతావు. గురి పక్కన మీదకి వెళ్ళకూడదు. మన గురి మా సేవ జీవితంలో ఏంటంటే గురి ఎవరైతే గురి ట్రాక్ తప్పించడం చాలా మంది చూశారు. ఇక్కడ నా యొక్క అవసరం ఈ గురి ట్రాక్ తప్పించడానికి చాలా మంది చూసారండి. కానీ వేచి ఉండమని చెప్పుకుంటారు, ఏంటో మాట్లాడుకుంటారు, యోగా అనుకుంటారు. ఎట్లా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఎందుకు ఎలా ఉండాలి, ఎందుకు తెల్లబట్టలు వేసుకోవాలి, ఎందుకు ఉపవాసాలు ఉండాలి, ఎందుకు ఎలానే జీవించాలి తెలియదు. గురి లేని వాళ్ళంతా ఏమంటే పరుగు పందులో పరిగెత్తి పెట్టి ఎటు చూస్తాడా, పక్కన వంక చూస్తాడానండి. పక్కన వంక చూస్తే ఏమైంది? ఇతను గురి మర్చిపోతాడు. సేవ గురి మనం తొలగిపోయింది. ఎప్పుడు గురి ఉంది, గురి లేక మనం పరిగెత్తలేకపోతున్నాం. గురి ఉండట్లా. ఒక గోల్కి రీచ్ అవ్వాలి. ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఈ వ్యక్తికి తెలిసి ఒక గురి ఏంటో తెలుసా? గురి పక్కన వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు కదా అతని గురి. ప్రభు వస్తాడు. ఏం గురి అంటే అందుకే ఏసరి పాట రాశారుగా, నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. పొందబోవు బహుమానముకై నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. హల్లెలూయా. మన గురి తప్పకూడదండి. మేము ఇంకా ఏం తీసుకుంటాంలేండి, బాప్తిసం తీసుకున్నాంగా చాలేండి. ఒక మేము మొన్న కూటమి జరిగినప్పుడు ఒక అంటుంది, బాప్తిసం తీసుకుని నేనే సరిగ్గా లేదే, నువ్వేం తీసుకుంటావు బాప్తిసం అని పక్కన రెచ్చగొడతాం. ఇప్పుడు ఏమన్నా గురి ఏమైంది? ఏదో అంతంత మాత్రం పాపం వస్తుంది. ఇప్పుడు ఏమన్నా గురి ఏమైపోద్ది? తప్పిపోద్ది, తొలగిపోద్ది కదా. గురి తొలగిపోకూడదు, గురి కాపాడుకోవాలి. ఈరోజు గురి తొలగిపోతుందండి. ఈరోజు నువ్వు ఆవుడు ఏమైపోయింది? ఇంకా అవును నిజమేలేవి తీసుకున్న వాళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఆవుడు ఏమైపోతుంది. ఇప్పుడు ఏమి ఎవరిని చూసింది? పక్కన చూసింది. ఈ సేవలో ఈ యొక్క అవసరం ఎందుకు? ఈ సేవలోనండి మనం ఎవరున్నో చూడకూడదు. మనం
ఈయన్ని ఆయన్ని వాళ్ళు అంతా చేశారు, వాళ్ళు పెద్ద పెద్ద పెట్టారు, వాళ్ళు ఇది చేశారు అది చేశారు, అయినా మనకెందుకు? మన గురి యేసు ప్రభు. హల్లెలూయా. గురి అందుకే నడిపించబడాలి. ప్రియులారామేనండి, ఈరోజు ఏ ఒక్క బలహీనతతో మీరు బాధపడుతున్నారు? ఏ ఒక్క, ఇంకా చెప్పండి, ఏ ఒక్క జబ్బుతో మనం బాధపడుతున్నాము? ఆత్మ సంబంధంగా ప్రార్థించాలని ఆశ ఉంది, చేయలేకపోతున్నాం. దైవజనుడికి సహకరించాలని ఆశ ఉంది, సహకరించే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఆశ ఉంది, ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నాం. ప్రభు కోసం నిలబడాలని ఆశ ఉంది, నిలబడలేకపోతున్నాం. ఉపవాసం ఉండాలని ఆశ ఉంది, ఉపవాసం ఉండలేకపోతున్నాం. పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. తలంపులు విడిచిపెట్టాలని ఆశ ఉంది, కానీ తలంపులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. వీటి నుంచి కోనేటి రోజు విడుదల జరగాలండి. హల్లెలూయా. నేను రాత్రంతా సిద్ధపడి ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా ఈ దినము ఎవరైతే వస్తారో ప్రభు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నా కోనేట్లు ఖచ్చితంగా దిగాల్సిందే ప్రభు. హల్లెలూయా. ఈ ముగ్గురు కంటే అసలు రోగం ఎక్కువైపోయింది ఆ 30 సంవత్సరాల వ్యక్తికండి. కొంతమందికండి ఎన్ని వాక్యాలన్నా ఎంత ముదిరిపోయింది రోగం. మనసాక్షి మనకి వాస్తవికుడు మనసాక్షి. ఎన్ని చెప్పు ఎన్ని ప్రార్థన చేయం, పెద్ద పెద్ద పాస్టర్లు రాని ఎన్ని చెప్పుగాక ఉలుకు ఉండదు, పలుకు ఉండదండి. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు వాళ్ళకి. కారణం ఏంటంటారు? అయ్యా కారణం ఏంటంటారు? ముదిరిపోతుంది రోగం ముదిరిపోతుందని తెలుసు, జబ్బు వచ్చేస్తుందని తెలుసు, నేను చచ్చిపోతానని తెలుసు. అప్పుడు ఏం చేస్తాను? డాక్టర్ దగ్గరికి వెళ్ళమండి. మనం ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ప్రార్థన చేసుకోలేకపోతున్నానే, వాక్యం సరిగా జీవించలేకపోతున్నానే, సమస్యలు జయించలేకపోతున్నానే, పదే మళ్ళీ ఈ పాపంలో పడిపోతున్నానే, నా వల్ల కావడం లేదే అన్నప్పుడు ఎక్కడ రావడం తెలుసా? కోనేటి వద్దకు రాగలగాలి. కోనేటి వద్దకు రాగలగాలి. ఎప్పుడైతే బెతెస్దా కోనేటి దగ్గరికి వస్తామనండి, అప్పుడే మనకి స్వస్థ వచ్చింది. అప్పుడే మనకి స్వస్థ వచ్చింది. ఆత్మ సంబంధంగా మనం ఎక్కడ బలహీనంగా ఉన్నాం ఒకసారి పరిశీలించి, నేను ముగింపులోకి వచ్చాను. ఒకసారి పరిశీలించుకుందాం మనం. నేను ఆత్మ సంబంధంగా ఎక్కడున్నాను? ఉదయకాలం ఒక్కరుండ్రు, 5 to 6 చూపులకు ఒక్కరుండ్రు. ఇదే కదా మరి బలహీనత అంటే. ఇది నా వల్ల కావడం లేదు, నా వల్ల అవ్వడం లేదు, అసలు మరి నాకు అవ్వడం లేదు నా శరీరానికి, మరి నేను తెగించుకోవట్లా. ఇదే కదా మరి. ప్రభా ఈ కోట్లు నన్ను దించు. ప్రభు దించుతాడు. నిద్ర జయించుకోలేవు, నువ్వు నిద్ర జయించలేదు దానివి. ఇంకా అప్పుడు సమస్యలు శోధనలు ఎలా జయిస్తామని చెప్పండి? 1 గంట నిద్రే మనం జయించలేదు. 5 వారు ప్రార్థన జూమ్ మీటింగ్ లో పెడుతున్నాం, 1 గంట వాట్సాప్ లో మనం జయించలేకపోతున్నాం. 1 గంట. 5కి వస్తారా? 5:10కి వచ్చే బ్యాచ్ ఉంటారు, 5:30కి వచ్చే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది. సరే మొత్తం అదే మరి. ప్రభు చెప్పు, నీ బలహీనత ఏంటి? ఈ రాత్రి నా బలహీనత ఇదయ్యా, ప్రార్థించలేని బలహీనతనయ్యా, వాక్యం చదవలేని బలహీనత ప్రభా. దైవజనుడు ఉదయకాలంలో లెగమని చెప్తున్నాడు, నేను లెగలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. కానీ ఆ వ్యక్తి ఏం చేసి తెలిసిన ప్రయత్నం ఆపల. హల్లెలూయా. ప్రయత్నం మాత్రం ఆపలేదండి. ఎలాగైనా నేను చేయాలి, ఎలాగా అవండి. జాన్ నిక్స్ కాల్ చేతులు, జాన్ నాక్స్ కాళ్ళు చేతులు, నిక్స్ జాన్ నాక్స్ కానీ 9th టెక్స్ట్ బుక్ లో అనుకుంటా ఉండింది. అతనికి 2 కాళ్ళు 2 చేతులు ఉండబడ్డాను. అతను అనుకున్నాడంటే ఇక నేను నా వల్ల కాదు అనుకున్నాడంట. అతను అనుకున్నాడంట, ఇందుకు నేను ఏదైనా సాధించగలను కదా, నేను ఏదైనా సాధించగలను. ప్రియులారా, ఆ ఒక్క మాట తట్టిందంటే అతనికి పెళ్ళయింది. నలుగురు పిల్లలండి, మంచి భార్య. అతను మన ఎన్నికల తర్వాత మన గుంటూరు స్టేడియం కూడా వచ్చిన వ్యక్తి జాన్ నాక్స్. చూడండి, ఇక నా వల్ల కాదు అనుకున్నాడండి. ఇప్పుడంటే ఆ వ్యక్తి చూసండి 258 మంది అండి ఇంప్రూవ్ అయ్యారండి. ఆ వ్యక్తిని చూసి మన ఒక దైవజనుడు, అంత పెద్ద దైవజనుడు అయిపోయాడు. ఇప్పుడు ఖాళీ లేదు అసలు. ఒక దైవజనుడు పిలిచారండి, అంటే మా ఇండియాకి రావాలి, ఇలా వాక్యం చెప్పడానికి ఆయన అన్నాడంటండి,
ఏమనుకో మాకు నా ప్లానెట్లో, నా మంత్లీ ప్లానెట్లో ఒక 2 నెలలు దాకా ఖాళీ లేదని చెప్పాడంట. చూసారా, ప్రయత్నం ఆపలేతలు, మనం ప్రయత్నమే చేయట్లేదు. ప్రయత్నించాలి కదా, ప్రయత్నిస్తే దేవుడు ఏదైనా చేయగలడు. నువ్వు ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, దేవుడి సేవ కోసం నువ్వు సమర్పించుకొని ప్రతిష్ఠించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి కదా. నీ ప్రయత్నమే నువ్వు చేయలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? అందుకే ఆ వ్యక్తిని అడిగాడు, అయ్యా రే బాబా నీకు అసలు బాగుపడను ఉందా అని అడిగాడు. అది నీకు బాగుపడను ఉందా? ఖచ్చితంగా నేను బాగు చేస్తాను. మనకు ఉండాలండి, బాగుపడాలి, నేను స్వస్థపరచబడాలి, బాగుపడాలి ఆశ ఉండాలి. మనకి బాగుపడాలి ఆశ ఉండట్లేదు. ప్రభు కూడా ఏం చేయలేకపోతున్నాడు. నేను తృష్ణ పెరగాలి, ఆసక్తి పెరగాలి, మంట పెరగాలి, తీవ్రత పెరగాలి. నేను ఎలాగైనా బాగుపడాలి, నేను ఎలాగైనా స్వస్థపరచబడాలి, నేను మరలా ప్రార్థనాత్మత నింపబడాలి, నేను మరలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, ఎలాగైనా నేను ప్రభు కోసం నిలబడాలి. అది ప్రభు చూసి ప్రభు ఎదిగొస్తారు, ప్రభు ఎదిగొచ్చేస్తారు. కాబట్టి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాన్ని నేను చాలా సుదీర్ఘంగా వివరించానండి. ఇతని విశ్వాసం తొలగిపోలేదు, ఇతని నమ్మకం తొలగిపోలేదు, ఇతని యథార్థత తొలగిపోలేదు, మరి ముఖ్యంగా ఇతని గురి తప్పిపోలేదు. గురి మరి ముఖ్యంగా గురి తప్పిపోకూడదు. గురి ఎవరో చెప్పారు, ఏమో చేశారు కాదు, మన గురి తప్పిపోకూడదు. బెతెస్దా కోనేటిలో మాటికి వస్తుంది. ఆ తర్వాత వచ్చారు, మొదట దిగిపోయింది. ఇప్పుడు వాక్యం విన్నారు కదండి, మీరంతా ఇప్పుడు బయట ఉన్నారు, వాళ్ళు చక్క చూస్తూ ఉన్నారు. ఎవరు? కోనేటి దగ్గర అరుగులు గుడ్డూరు. ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత దిగాలి. నదిలోకి ఏం చేయాలి? దిగాలి. నదిలో దిగటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక పెద్ద బందర్ బీచ్లోకి వెళ్ళి దిగమనా? వాక్యానుసారంగా జీవించాలి. ఇంకా ఆ కోణంలోకి దిగాలి, ఆ ప్రార్థనలోకి దిగాలి. మనం ఇంకా ఇంటికి వెళ్ళగానే, ఇక్కడ ఉండగానే, అయ్యా నన్ను కోనేటిలోకి దిగుతానయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. ఆత్మ సంబంధంగా ఎక్కడ నేను పైకి లెగలేకపోతున్నానో, ఎక్కడ పుచ్చుకోలేకపోతున్నానో, ఎక్కడ పడిపోతున్నానో, ఎక్కడ మంట లేదో, ఎక్కడ భారం లేదో, నువ్వు వస్తావని తెలుసుకుని ఇంకా ఎక్కడ తప్పిపోతున్నానో నన్ను లేపయ్యా. ఖచ్చితంగా ప్రభు వచ్చండి, నేను బాగు చేస్తాను. ఖచ్చితంగా నేను బాగు చేసి నిన్ను ఒక సరైన గురి కలిగిన మార్గంలోకి నడిపిస్తాను. ఆమేన్. చెప్తాం ఆమేన్. కాబట్టి ఈ యొక్క వ్యక్తిలాగా మనం జీవితం. ఎవరు ఆ వ్యక్తి? ఎక్కడ ఉంటాడో ఆ వ్యక్తి అంటేనండి, బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి. నిజంగా ఈరోజు అంటే ఈ సమస్యని బాధపడుతున్నాను అంటే ప్రభు ఖచ్చితంగా నేను విడిపేస్తాను. ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. ప్రభు నిన్ను బాగు చేసే సమయం అండి. హల్లెలూయా. ప్రభు నిన్ను బాగు చేసి స్వస్థపరిచే సమయం. బాగుపడాల్సిన సమయం ఇదే కదండి. మరి అమ్మో ఏం బాగుపడతాంలే, ఏమోలయ్యా, అమ్మో ఏంటో లేదేనో, ఆ వద్దులయ్యా, పరుపెత్తుకుని పో. ఏం పరుపెత్తుకుంటారయ్యా, ఉన్న పరుపుతో చచ్చిపోతారన్నాడు ఆయన వ్యక్తి. అమ్మో ఏం చెప్తావులేమో సాలే అన్నాడా? ఒక్క మాట నాకు పుడుకుని పరిపెత్తుకు వెళ్ళిపోయాడు. పరుపుని ఎత్తుకెళ్ళిపోతాను, మరి పరుపుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు చెప్పగానే. అదే మన వాళ్ళు వచ్చామయ్యా, ఇన్ని సంవత్సరాలు మీకోసం చూస్తున్నా. మేము ఒక్కోసారి లేడు కదా మీటింగ్ కానీ, మా నాన్నపతి తెలియదు మీటింగ్ వచ్చారు పాస్టర్ గారండి, రండి కొంచెం లేట్గా వెళ్తే వస్తాయి ఈ ట్రైన్స్ ఏంటి అని ఒక్కోసారి ట్రాఫిక్స్ ఉంటాయి కదా, లేట్గా వెళ్తాం ఒకసారి మీటింగ్కి. ఇలా వచ్చారండి, రండి నీరసించిపోతారు. అప్పటికి నీరసించిపోయి మనం ఏం చేయాలి? ఊచిపోవాలి. హల్లెలూయా. మనం నీరసించిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ఇంకా అవునులేండి, అయ్యో అనకూడదు మనం. ఈ వ్యక్తి నీరసించిపోయాడు, దేవుడు ఏం చేశాడు? అయ్యా అసలు పర్లేదులే అయ్యా అన్నాడా? అరే నీకు అసలు బాగుపడలు ఉందా? అసలు నీకు మంచిగా ఉండాలని ఉందా? నీకు అసలు మంచి ఉద్యోగం కావాలి, మంచి స్టడీ చదువుకోండి, దేవుడు దర్శనం కలిగి ఉండాలని, మంచి వివాహం జరగ నీకు ఉందా ఆశ? ఉందయ్యా. అయితే దేవుడు కోనేటిలోకే. హల్లెలూయా. కాబట్టి వాక్యం మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చెప్తాం ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. అందరూ ప్రార్థన